ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అడిషన్ థియరమ్ ఫర్ ఎన్ ఈవెంట్స్ అయితే వేద్దాం. దీంట్లో ఏం ప్రూవ్ చేయాలంటే, టు ప్రూవ్ దట్ A1 A2 సో ఆన్ AN ఎన్ ఈవెంట్స్ అయితే ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలి. దీంట్లో ఏముందంటే P ఆఫ్ యూనియన్ N I ఈక్వల్ టు 1 A ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ N I ఈక్వల్ టు 1 P ఆఫ్ AI మైనస్ సమ్మేషన్ P ఆఫ్ AI N AJ plus so on -1 or n-1 ఇంటూ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి P ఆఫ్ A ఇంటర్సెక్షన్ A2 N సో ఆన్ AN N అనేదాన్ని ప్రూవ్ చేయాలి. మనం ఎట్లా ప్రూవ్ చేయొచ్చు? ఓకే, ఫస్ట్ మనం ప్రతి దాంట్లో ఏమేమి ప్రూవ్ చేయాలి. ప్రతి ఒక్క దాంట్లో మనం n=2 అని ప్రూవ్ చేయాలి ఫస్ట్. తర్వాత n=r అని ప్రూవ్ చేయాలి. తర్వాత n=r+1 అని ప్రూవ్ చేయాలి. ఈ 3 ప్రూవ్ చేయాలి. ఈ 3 ప్రూవ్ చేయాలన్నమాట. ఫస్ట్ n=2 దాకా వెళ్తుందా లేదా, నెక్స్ట్ n=r అవుతుందా, అంటే r దాకా వెళ్తుందా లేదా, నెక్స్ట్ r+1 దాకా వెళ్తుందా లేదా. ఈ 2 అంటే ఏంటి, r అంటే ఏంటి, r+1 అంటే ఏంటి. ఫస్ట్ n=2 అంటే ఒక లైన్ ఉందనుకో, ఇది 1 నుంచి n దాకా స్టార్ట్ అయింది. ఓకే, n అనేది 2 దాకా వెళ్ళాలి అనుకో. అంటే ఇప్పుడు n దాకా వెళ్ళిందంటే దాని అర్థం n అని కాదు. ఓకే, ఇన్ఫినిట్ దాకా ఉంది, దాంట్లో n అనేది 2 దాకా వెళ్ళాలి. అప్పుడు 2 దగ్గర దాకా వెళ్తుంది. ఓకే, n=r అంటే n=r అంటే ఇది ఇన్ఫినిట్ దాకా వెళ్తుంది. ఎక్కడ దాకా వెళ్తుందో, ఇన్ఫినిట్ దాకా వెళ్ళడం అని కాదు, ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు అంతే. ఓకే, ఇది దాని అర్థం. ఒకసారి యాప్ చేసి ఫస్ట్ 3 అనేటి వెళ్తున్నాయా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ n=2 ప్రూవ్ చేద్దాం. n=2 ప్రూవ్ చేయాలంటే సింపుల్. ఇది ఉంది కదా, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు సింపుల్గా. మనం ఫస్ట్ దాన్ని P ఆఫ్ AI ఇది ఉంది కదా, దీన్ని మనం ఇంకో విధంగా రాసుకోవచ్చు. ఇంకో విధంగా అంటే ఎలా? ఇంకో విధంగా అంటే ఇక్కడ యూనియన్ ఉంది కదా, సో దీన్ని మనం P ఆఫ్ A1 యూనియన్ A2 యూనియన్ సో ఆన్ AN నార్మల్గా అయితే ఇట్లా రాస్తాం. దీన్నే ఇలా రాసినాం. ఓకే, దీన్నే ఇట్లా రాసినాం. n=2 అంటే ఈ ప్లేస్లో 2 రాసినాం అనుకో, అప్పుడు ఓన్లీ ఈ 2 మాత్రమే వస్తాయి, ఈ మిగతావన్నీ పోతాయి. ఓకే, ఇది n=2 అంటే ఇది. ఓకే, ఇప్పుడు అర్థమైంది, సింపుల్. ఇప్పుడు n=2 దాకా వెళ్తుందా లేదా, దీని ఫార్ములా మనకు తెలుసు సింపుల్గా. దీని ఫార్ములా ఏంటి? P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B కదా, ఈ ప్లేస్లో A1 A2 గలీజ్గా రాసిన P ఆఫ్ A ప్లస్ A1 ప్లస్ A2 P ఆఫ్ A1 ప్లస్ P ఆఫ్ A2 మైనస్ P ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ B A2. ఓకే, ఇది మన ఆన్సర్. అర్థమై ఉండొచ్చు సింపుల్గా. ఈ ప్లేస్లో ఇది రాసేయండి, ఈ ప్లేస్లో ఇది రాసేసండి. ఇక్కడ కింద ఇట్ ఈస్ ట్రూ ఫర్ n=2. ఓకే, ఇట్లా రాయాలి దీన్ని. ఇట్ ఈస్ ట్రూ ఫర్ n=2. ఓకే, సింపుల్. అర్థమైంది కదా. ఇక్కడ ఎంత దాకా ఉంటే అంత దాకా వెళ్తుంది ఇది. ఇక్కడ మనం ఫస్ట్ 2 దాకానే పంపించినాం, 2 దాకా వెళ్తుంది ఇది, 2 దాటి కూడా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు r దాకా వెళ్తుందా లేదా చూద్దాం. r దాకా ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో r రాసుకుందాం. ఈ ప్లేస్లో కూడా r రాసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి r దాకా వెళ్తుందా లేదా తెలుసుకో. ఇప్పుడు పైన ప్రూవ్ చేయమని ఇచ్చిన ఈక్వేషన్లో ఎన్ని అయితే ఎన్లు కనబడుతున్నాయో, ఇక్కడ ఎన్ని ఉంది, ఇక్కడ ఎన్ని ఉంది, ఇక్కడ ఎన్ని ఉంది, ఇంకా అక్కడ ఎన్ని ఉంది, ఇక్కడ ఎన్ని ఉంది, ఈ ఎన్ని ప్లేస్లలో ఎన్ని అనేవి రాసినాయో అన్ని ప్లేస్లో r రాసుకోవాలి సింపుల్గా.
సమ్మేషన్ ఆర్ ఐ ఈక్వల్ టు 1 పి ఆఫ్ ఏఐ మైనస్ సమ్మేషన్ ఇట్లా మనకి ఎన్ని ఎక్కడి దాకా వెళ్ళిందో ఆర్ కూడా అక్కడ దాకా వెళ్తుంది. అసలు ఇవేంటి, అవేం చెప్తున్నాయి? సింపుల్గా ఇక్కడ ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి అర్థమవుతుంది. ఫస్ట్ సమ్మేషన్ ఎన్ ఐ ఈక్వల్ టు 1 పి ఆఫ్ ఐ అంటే ఏం లేదు, A1 A2 A3 A4 A5 సో ఆన్ AN అనేది సేమ్ దీన్ని చెప్తుంది. ఈ లైన్ని ఇది చెప్తుంది. ఓకే, ఈ లైన్ ఏంటంటే ఏఐ ఏజే నెక్స్ట్ ఏఐ ఏజే ఏకే అట్లా సో ఆన్ -1 దాకా ఈ లైన్ వెళ్తుంది. ఓకే, దీని తర్వాత మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంటుంది. సేమ్ ఇది కూడా అదే పని చేస్తుంది మనకి. ఇప్పుడు సింపుల్గా రెండు వచ్చేసినాయి మనకి. n ఈక్వల్ టు 2 n ఈక్వల్ టు ఆర్. n ఈక్వల్ టు ఆర్ ప్లస్ 1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ప్లస్ 1 ప్లస్ 1 అయితే ఇక్కడ మనం ఆర్ ప్లస్ 1 రాసినామంటే ఇక్కడ కూడా ఆర్ ప్లస్ 1 రాయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ దీని అర్థం ఏంటంటే సేమ్ ఇందాక ఎట్లయితే రాసుకున్నాము ఫస్ట్లో మనకి ఏమైతే ఉన్నాయో. ఓకే, ఏమున్నాయి మనకి ఫస్ట్ మనం ఏమని రాసుకున్నాం, 1 యూనియన్ 2 యూనియన్ సో ఆన్ యూనియన్ ఆర్. ఇందాకది ఇక్కడ దాకా వెళ్ళింది, ఆర్ అనేది ఇక్కడ దాకా వెళ్ళింది. అయితే ఆర్ ప్లస్ 1 అనేది దాన్ని దాటి వెళ్తుంది. ఓకే, దాన్ని దాటి ఒక స్టెప్ దాటి అంటే నాకు మనం వేసుకున్న నెంబర్ లైన్లో 1 నుంచి ఇక్కడ ఎన్ దాకా ఉంటే ఎన్ దాటి అంటే ఆర్ దాటి ఆరుడు ఇక్కడికే ఆర్ దాటి +1కి వచ్చింది ఇది ఈ లైన్ అనేది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయాలి? ఇప్పుడు ఇదైనా రాసుకోవచ్చు, ఇదైనా రాసుకోవచ్చు. ఈ రెండు ఒకటే మనకి, ఏది రాసుకున్నా ఒకటే. దీన్ని మనం సింపుల్గా ఆర్ తోటే రిప్రజెంట్ చేయాలి. ఆర్ యూనియన్ ఏ ఆర్ ప్లస్ 1 అని రిప్రజెంట్ చేయాలని. ఓకే, దీన్ని తీసేస్తున్నాం. చిన్నగా ఏదో ఉంటే అదే రాస్తాం మనం. ఇది చిన్నగా ఉంది సో ఇదే రాసుకుందాం. అండ్ దీన్ని మనం ఎట్లా రాస్తాం, పి ఆఫ్ యూ ఆర్ ఐ ఈక్వల్ టు 1 ఏఐ యూనియన్ ఆర్ ప్లస్ 1 అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మైనస్ మళ్ళీ సేమ్ ఇదే, యూనియన్ ఆర్ ఐ ఈక్వల్ టు 1 ఏఐ యూనియన్ ఆర్ ప్లస్ 1. ఇది మనకు తెలుసు. దీన్ని సపరేట్ చేసుకుందాం. ఓకే, అంటే పి ఆఫ్ ఐ ఆర్ ఈక్వల్ టు 1 ఏఐ ప్లస్ ఇది యూనియన్ అవుతుంది, సీదా ప్లస్ అయిపోతుంది. ఇక్కడ పి ఆఫ్ ఏఆర్ ప్లస్ 1 మైనస్ పి ఆఫ్ యూనియన్ ఆర్ ఐ ఈక్వల్ టు 1 ఐ ఈక్వల్ టు 1 ఏఐ యూనియన్ ఆర్ ప్లస్ 1. ఓకే, ఇది ఇప్పుడు మనకు వచ్చింది ఇది. అయితే ఇప్పుడు మనం ఇందులో ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏఐ అనేది ఏంటి, సింపుల్గా మనం దీన్ని ఒకటే విధంగా రాసుకోవచ్చు. ఇది మనకి ఏం చెప్తుంది, ఈ లైన్ చెప్తుంది. ఈ లైన్ని ఏ విధంగా చెప్పొచ్చు, సమ్మేషన్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ లైన్ దాకా రాసుకొని మళ్ళీ నెక్స్ట్ లైన్ ఇది రబ్ చేసి రాస్తాం. ఓకే, ఆ నెక్స్ట్ లైన్ నుంచి సమ్మేషన్ ఆర్ ఐ ఈక్వల్ టు 1 పి ఆఫ్ ఏఐ. ఓకే, నెక్స్ట్ మైనస్
ఇంకా మనకి మిగిలింది పి ఆఫ్ r+1. దాన్ని ఏ విధంగా రాస్తాం? ఓకే, అది r+1 పోతే మనకి ఇక్కడ +1, ఇక్కడ సమ్మేషన్ 1 i j, ఇది r. ఓకే, r+1 ఇది. ఇప్పుడు +1 రాయని వస్తుందా? పి ఆఫ్ ai ఇంటర్సెక్షన్ aj సో ఆన్ -1 r-1. ఇది మనకు ఫస్ట్ లైన్ వచ్చేసింది. నెక్స్ట్ మైనస్తో ఒక లైన్ రాసినాం. ఆ మైనస్ లైన్ ఇక్కడ రాసుకోండి. యూనియన్ r i = 1 ai యూనియన్ r+1. ఇప్పుడు ఈ లైన్ సపరేట్ చేసినాం. ఇప్పుడు ఇది సేమ్ ఎట్లుందో అట్లా. ఓకే, ఇక్కడ ఇది ఉంది, మనం ఇది ఉంది సేమ్. ఇది ఎట్లుందో ఇక్కడ కూడా అదే ఉంది. ఇది రాసుకోండి ఇక్కడ. అంటే ఈ లైన్ అనేది ఇప్పుడు వేద్దాం. ఓకే, ఈ లైన్ అయిపోయింది, ఫస్ట్ లైన్ అయిపోయింది. జస్ట్ ఇది ఉందా పి ఆఫ్ a1 అది ఇక్కడ రాసుకోండి అంతే. అది అయిపోయింది. ఇప్పుడు ఈ మైనస్ది ఇక్కడికి వెళ్ళి రాసుకుంటాం. ఇప్పుడు నేను అప్ చేసి చేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పి ఆఫ్ సమ్మేషన్. పీలు కాదు, ఇంకా సమ్మేషన్లో వస్తాయండి, మనకి పీలు రావు. ఓకే, ఆ నెక్స్ట్ లైన్ చేస్తే మనకి ఫస్ట్ ఈ లైన్ మొత్తం రాసుకున్నాక వెళ్ళిపోదాం. r+1 i = 1 పి ఆఫ్ ai మైనస్ సమ్మేషన్ పి ఆఫ్ ఇది ఉంది కదా. ఇది ఉంది కదా. దీని తర్వాత స్టెప్లో కూడా లోపల రాసుకోవాలి మనం. ఓకే, తర్వాత స్టెప్లో కూడా లోపల ఏమని రాస్తాం. దీని స్టెప్స్ కాంప్లికేటెడ్ ఉంటాయి. ఓకే, దీనికి ఉన్న స్టెప్స్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. ఎట్లా అంటే సేమ్ ఇది కూడా ఫస్ట్ సమ్మేషన్ వస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఎన్ రాసుకున్నాం. మరి కాపీ చేయమంటే ఎక్కువ కాపీ చేసినాం. ఎన్ ఆఫ్ ఏ r+1. ఓకే, నెక్స్ట్ స్టెప్ రాస్తున్నా. అంటే నెక్స్ట్ స్టెప్ కాదు, దాంట్లోనే మైనస్ ఉంది కదా, అక్కడ నుంచి రాస్తున్నా. ఎక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ సమ్మేషన్ r i = 1. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇట్లా రాసుకోవచ్చు. నేను దీన్ని రాసే విధంగా రాసుకోవచ్చు దాన్ని. r+1 ఇది సో ఆన్ దాకా వెళ్తుంది. సో ఆన్ -r-1 ఇది కూడా సేమ్ వెళ్తుంది. నెక్స్ట్ పి ఆఫ్ an r+1 a2 n r+1 సో ఆన్ ar n r+1. ఓకే, ఈ పైన ఉన్నది కింద ఉన్నది రెండు ఒకటే లాగా కొడుతున్నాయి మనకి. పైన ఉన్నది కింద ఉన్నది. ఇప్పుడు ఆ రెండింటిని ఒకటి చేద్దాం, అంటే కామన్ తీద్దాం. ఆ రెండిట్లలో ఒకటి కామన్ తీద్దాం. తీస్తే మనకి ఇంకా ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ రెండిట్లలో కామన్ తీద్దాం. అంటే ఇది ఎందుకు కరెక్ట్ చేసిన, ఇక్కడ దాకా సేమే రాసుకోవాలి ఎట్లాగో. తర్వాత నుంచి కామన్ తీస్తాం కదా, అది రాసుకోవాలి. ఇంకా తీసినాం కాబట్టి రెండో ఒక దగ్గర రాసేస్తే అయిపోతుంది. అంటే రెండో ఒక దగ్గర రాయడం అంటే సింపుల్గా ai ఇంటర్సెక్షన్ aj ప్లస్ సమ్మేషన్ r = 1
ఏఐ ఇంటర్సెక్షన్ ఇది ఇదే సపరేట్. ఈ రెండింటిని అవసరం లేదు, బ్రాకెట్లో వేసుకుందాం. మైనస్ బయట ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ ఏం చేద్దామంటే ప్లస్ సో ఆన్ అని ఉంది కదా, ఆ ప్లస్ సో ఆన్ రాద్దాం. ప్లస్ సో ఆన్ మనకి R-1 అనేవి రెండు ఉన్నాయి. దాన్ని ఇలా రాసుకోవచ్చు, R+1 -1 అని ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇందాక ఇలా రాసుకున్నాం కదా, ఆ ప్లేస్లో ఇక్కడ రాసుకోవాలి A1 R+1 మళ్ళా ఇంటర్సెక్షన్ A2 మళ్ళా R+1 సో ఆన్ NR R+1 ఇలా రాసుకోవాలి. ఇది కొంచెం గలీజ్గా రాసిన R+1 ఇలా రాసుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేది ఏమి ఉండదు మనకి. నెక్స్ట్ స్టెప్ అంటే ఇది రాయని అవసరం లేదు, ఈ ప్లేస్లో ఇది ఒకటి రాసిస్తాం. అంటే ఇట్లా వదిలేసినా ఏం కాదు, ఆన్సర్ అయిపోయినట్టే. నెక్స్ట్ స్టెప్లో మనకి ఇవేం కనిపించవు, సింపుల్గా జస్ట్ ఇది ఇంకా ఇదొకటి ఇది సీదా రాసేస్తే అయిపోతుంది ఆన్సర్. ఒకవేళ మనకి అసలు ఇవి ఎట్లా చేయాలో కూడా గుర్తులేదు అనుకో, అప్పుడు మనం సీదా ఇదొకటి ఎన్ ప్లేస్లో 2 పెట్టాలి. ఇక్కడ ఎన్ అయితే ఎన్లు కనిపిస్తున్నాయో అక్కడ 2 పెట్టాలి. నెక్స్ట్ ఎన్ అయితే ఎన్ కనిపిస్తున్నాయో అక్కడ R పెట్టాలి. తర్వాత R+1ని ట్రై చేయండి, ట్రై చేయకపోయినా ఏం కాదు, హాఫ్ ఆన్సర్ అయినా వస్తుంది కరెక్ట్గా. ఓకే, మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి, n=2 n=R. లాస్ట్లో ఇట్ ఈస్ ట్రూ ఫర్ n=2, దీని తర్వాత ఇట్ ఈస్ ట్రూ ఫర్ n=R. ఇంకా దాని తర్వాత మనం n=R+1ని ప్రూవ్ చేయాలి. అంతే, మనకి అడిషన్ థీరం ఫర్ n ఈవెంట్స్ అంటే ఇంతే, సింపుల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంతే.